సౌరిమణులకు ప్రత్యేకంగా మరోసారి ప్రభుత్వ పాలన, హామీలు, నిర్ణయాలు అమలు, దానికి తగ్గట్టుగా ప్రచార ఆర్భాటం. ఎన్నికల కోడ్ నేపథ్యంలో రైతుల పట్ల తమకు మంచి భావం ఉందని చెప్పడానికి చేసే ప్రయత్నం ప్రచార పర్వంలో భాగంగా మంత్రిమండలి సమావేశం. ఆ చిక్కులోకి పోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. దురదృష్టం ఏంటంటే ఎన్నికల ముందు హామీలు ఇవన్నీ మళ్ళీ పునరావృతం చేయాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. కానీ ప్రజలకు మాత్రం చెప్పాల్సిన బాధ్యత ఉంది. మీకు తెలుసు, మాకు తెలుసు. అధికార దాహం, దాని కొరకు ఆవేశం, ఆత్రం మోసానికి పరాకాష్ట అయిపోతున్నది. దురదృష్టం ఏంటంటే ఇది చెప్పడం వల్ల 100 రోజుల్లో 6 గ్యారెంటీలు. ఇది నేను కొత్తగా చూపించాల్సిన అవసరం లేదు, మీ దగ్గర ఉంది. ఇది ఇంగ్లీష్లో ఉంది, ఇది తెలుగులో ఉంది. ఈ 6 గ్యారెంటీలలో 100 రోజుల్లో చేస్తామనేది చెప్పారు కదా. నేనైతే అబద్ధం చెప్పట్లేదు కదా, మీరే సాక్ష్యం కదా. మీరు సాక్ష్యమేనా? 100 రోజుల్లో చేస్తామన్నది మీరు సాక్ష్యమే కదా. సరే, మీరు మాట్లాడలేదు, నేను మాట్లాడుతున్నా, అంతే తేడా. మరి 100 రోజుల్లో చేస్తామని ఏం చేశారు? దురదృష్టం, వరి పంటకు 500 బోనస్ ఇస్తామని ఉంది కదా ఇందులో, రైతు భరోసాలో. మిగతా రెండు ఎట్లాగూ చేయలేరు, ఎప్పుడు చేస్తారు చెప్పలేరు. కానీ 500 బోనస్ అయితే ఇవాళ చాలా ప్రస్ఫుటంగా, చాలా పెద్దగా ఏదో గొప్ప ఘనకార్యం చేస్తున్నట్టుగా మాట్లాడి చెప్పారు. ఎప్పుడయ్యా 500 బోనస్ ఇస్తామన్నది? మొదలు నవంబర్, డిసెంబర్లో ఖరీఫ్ వచ్చిపోయింది. ఇప్పుడు ఏప్రిల్, మేలో యాసంగి వచ్చింది. ఆ పరిస్థితులు, వడ్లు ఎక్కడున్నాయో మీకు తెలుసు, ఏం జరుగుతున్నదో తెలుసు, ఎంత ఇబ్బందులు ఉన్నాయో తెలుసు. అది కాకుండా సన్నాలకు మాత్రమేనని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. దీంట్లో ఉన్నది ఏంటి? వాళ్ళు ఇప్పుడు మాట్లాడేది ఏంది? ఇస్తామనేది ఎప్పుడు? అంటే 100 రోజుల్లో చేయాల్సిన హామీలను ఇప్పుడు 6 మాసాలు ఉండవచ్చు, దాదాపు 180 రోజులైంది. మళ్ళీ వచ్చే సీజన్ అంటే ఉన్నట్టు అది కూడా సన్నాలకు ఇంకో నెల ఎక్కువ అవుతుంది కదా, 5 మాసాలు అవుతుందా? అంటే దాదాపు 11 మాసాలు, 1 సంవత్సరం తర్వాత ఇస్తామని మళ్ళీ ఇప్పుడు 6 మాసాల ముందు ఈ మాట మాట్లాడుతున్నారు. మీకు ఒక వీడియో చూస్తే చాలా బాగుంటుంది. ఇది చూడండి. ఇది 21 ఏప్రిల్ 24, 2024 మొదలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది. 500 రూపాయల బోనస్ అదనంగిచ్చి మీ ఒట్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి. ఇది సన్న ఒట్లు పండించిన రైతన్నకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం. ఇలా రెండు నేనైతే బాధతో నవ్వుతున్నా. రాజకీయ జీవితంలో, ప్రజా జీవితంలో కొంత మేరకు చూసిన వాడిగా నవ్వొస్తున్నది, బాధ అవుతున్నది. ఎందుకో తెలుసా? 21 ఏప్రిల్ ఏంటండి? ఎన్నికల కోడ్ ఉందా? అమల్లో ఉంది కదా. మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా 21 ఏప్రిల్
ముఖ్యమంత్రి గారు ఎన్నికల కోడ్ సందర్భంలో బోనస్ ఇస్తామని చెప్పడమే ఒక నేరం. ఇది ఉల్లంఘన. అది చెప్పి మోసం చేయడానికే కదా చేసేది, ఓట్లు దంచుకోవడానికే కదా. ఆ తర్వాత ఇప్పుడేమంటున్నారు, వచ్చే సీజన్లో అంటున్నాడు. ఈ ఆలోచన 100 రోజుల్లో చేయలేదు, ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు. దేనికోసం? ఇచ్చిన హామీ గురించి ఇప్పుడు 100 రోజుల తర్వాత 150 రోజుల తర్వాత ఆలోచన చేసి ఏదో చేస్తున్నామని ముఖ్యమంత్రిగా మాట్లాడితే కేబినెట్ నిర్ణయం అయిందని చెప్పుకోవడానికి, ప్రచారం చేసుకోవడానికి మరొక అంశాన్ని ముందుకు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా అమలు చేసేది? సంవత్సరం తర్వాత దాదాపు. ఆలోచనేమో 100 రోజుల తర్వాత, మొదలేమో ఆవేశం, ఆత్రము, కోణం, ఏది అధికార దాహం, దాంతో మాట్లాడినారు. ఈ ఆలోచనేమో ఇప్పుడు చేస్తున్నారు, అమలు చేసేదేమో ఇదే ఉంచడం. ఇంకా ఇలా చేయడం వల్ల ఏమవుతున్నది? ఆశలో ఉంచడమే అధికార దర్పంతో చేసే కార్యక్రమంగా నడుస్తున్నది. అంటే ఇంకా నమ్మాలే, నమ్ముతారు అని అనుకుంటున్నారు. ఇది సాధ్యమవుతుందా? రైతులు ఊరుకుంటారా? ప్రతి గింజకు ప్రచారంలో మేము కొంతమంది అదరగొట్టిండ్రు కాదా? దీన్ని ప్రజాపాలన అంటారా? రైతుల క్షేమపాలన అంటారా? ఇది రైతు వ్యతిరేక పాలన కాదా? దగా కాదా? ఇంకా చాలా ఉన్నాయి విషయాలు. ఏమైంది? సాగునీరు విషయంలో ఏమైందో మీకు తెలుసు, మనం ఇంతకుముందు మాట్లాడాం. డిసెంబర్ 7 నుంచి నీళ్లు ఎక్కడ పోయినాయో, కరెంట్ ఏమైందో మీకు తెలుసు, ఇబ్బందులతోటి పంటలు ఎండిపోయిన సంగతి తెలుసు. ధాన్యాన్ని కొనడానికి కూడా ముందుకు రాలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో గతంలో కంటే ఎక్కువ కేంద్రాలు పెట్టినామంటున్నారు. ఎక్కడయ్యా చెప్తే? ఒక్కొక్క దగ్గర మీ పత్రికల్లో వచ్చిన ఫోటోలు ఉన్నాయి, నేను కొత్తగా చూపించాల్సిన అవసరమే లేదు. మరి వడ్లు కొనలేకపోతే కొనుగోలు కేంద్రాలలో వడ్లు కొన్ని ప్రాంతాలలో 40 రోజుల నుంచి ఉంటే, తడిసిపోతే, మొలకెత్తుతుంటే తడిసిన వడ్లకు కూడా కొట్టమంటున్నారు. మీ అధికారులు కానీ మీరు కానీ మీ చెప్పే మాటలకు అర్థం ఉందా? ఎక్కడయ్యా కొంటామని 150 రోజుల తర్వాత ఇప్పుడు ఏదో క్యాబినెట్ మీటింగ్ చేసి బయటకు వచ్చి ప్రచారం కోసం మాట్లాడుతున్నారు తప్ప, ఎక్కడయ్యా మీరు? ఎక్కడికైనా కల్లానికి పోయినరా? ఎక్కడికైనా కొనుగోలు కేంద్రానికి పోయినరా? చూశారా? పత్రికల్లో వస్తున్న వార్తలు కానీ, ఏదో ఓ పత్రికలు వచ్చిందంటే ఇంకో పత్రికలు నమ్మరు, అది వేరు రాజకీయాలు. కానీ మీరు పోతే తెలుస్తుంది కదా, పోలేదు కదా. ఎక్కడ పోతున్నారా? దేశంలో ఇన్ఛార్జ్గా అక్కడక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో ముఖం చూపించడానికి, ఇంకేదో చేయడానికి, ఇంకా ఇలా చాలా ఉన్నాయి లేండి పోవడానికి కారణాలు. అది ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఏమో ఏటీఎం లాంటివి కదా, అది కూడా అందులో భాగమే. వీటికి మాత్రం సమయం ఉంది. రైతుల విషయంలో పట్టించుకోవడానికి, కొనుగోలు కేంద్రాలకు వెళ్ళడానికి, అక్కడ ఉన్న పరిస్థితులను చూడడానికి మీకు సమయం లేదు. ఇది ఎట్లా చెప్పండి? తడిచిన ఓట్లు కొంటామంటే ఇది మభ్యపెట్టడమేనా కాదా? ఏమైనా తీసుకున్నారా ఇప్పటివరకు? రుజువు చేస్తారా? కొనుగోలు కేంద్రాలను తడిసిపోతుంటే అవి ఏమవుతున్నది? మన దగ్గర అంటాం కదా మండిని, ఏది వడ్లు నానబెట్టి నారుకు వేయడానికి చల్తాం కదా, మొలకొచ్చినాక 3 రోజులకో 4 రోజులకో. నాకు అంత డీటెయిల్గా ఎక్కువ తెలియదు, బట్ 3-4 రోజుల్లో మొలక వస్తుంది. అది తీసేసి నారు కోసం పంచుతాను. అంటే మీ ఉద్దేశం ఈ వరిధాన్యం వచ్చే ఖరీఫ్ కోసం వేసుకోమంటారా? కొనండి, వద్దంటామా? రైతు బంధు ఇవ్వలేదు కదా, 15,000 అన్నారు కదా,
15,000 పోగా అక్కడికి పోయేమో 5 సంవత్సరాల నుంచి పైసలు ఇస్తూ ఉంటేనేమో ఎలక్షన్ కమిషన్కి పోయి నిలుపుదల చేశారు. వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 9వ తేదీనే ఇస్తామన్నారు. 9వ తేదీ ఇవ్వకపోగా మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వచ్చినాక ఇవ్వాలన్నట్టుగా నటించి చేస్తే కండిషన్ తోటి ఇచ్చారు, మీరు ప్రచారం చేసుకోవద్దు అని. ఏం మాట్లాడాడు? మేము ఇస్తున్నాం, మీరు ముక్కు నాలుగు రాస్తారా అని మాట్లాడలే. దాంతో ఏమైంది? అది కూడా ఆగింది కదా. నీ 15,000 పోయింది, నీ 10,000లో 5 ఎకరాలకు పైచిలకు కండిషన్ అది. దీనికి 100 రోజుల్లో ఇయ్యలేదు. ఆ 5 ఎకరాల పైచిలకు ఇప్పుడు కూడా ఇద్దామన్నా ఇయ్యలేకపోయిన దౌర్భాగ్య పరిస్థితిలో ఉండి మళ్ళీ తడిసిన ఓట్లను కొంటామనే మాట నమ్ముతారా? రైతు కూలీల సంగతి ఏమైనా చర్చకు వచ్చిందా? రైతు కూలీల విషయంలో 12,000 రూపాయలు అన్నారు కదా, వచ్చిందా? అగో ఇదేందుకో రాలేదు క్యాబినెట్లో. మిగతా 6 గ్యారంటీల విషయంలో ఎక్కడైనా ఏమైనా చర్చించినారా? ప్రచారం అయితే బాగుంది కదా, చెయ్యండి మాట్లాడితే ప్రచారం అవుతుంది కదా, అంతేనా? నీ అవసరానికి క్యాబినెట్ మీటింగ్లు కావాలి. క్యాబినెట్ మీటింగ్లో 6, ఇంకా మిగతాయి చాలా ఉన్నాయి, 420, 421. 420 అంటే ఇక వీళ్ళకి ఇట్లనే మాట్లాడతారు, కావాలని అంటారు అని అంటారు. 420 అది మీకు తెలుసు. అది 421 అయినా 419 అయినా 420 అయినా ఆ అంకెకి ఏమన్నా విలువ ఉందా? నీ 6 గ్యారెంటీలు 13 హామీలకే విలువ లేకపోతే దానికి ఎక్కడ ఉందాయా? సో దేని గురించి మాట్లాడలేదు? ఎవరిని మోసం చేయడానికి, ఎవరిని దగా చేయడానికి? ఏదో కొంత నమ్మిండ్రు, ఆశపడ్డారు, ఓటేసిండ్రు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గొంతు కోసినట్టే తిరిగి. నిరసన, ప్రతీకారం తప్పదు. పాలన మెజారిటీ ప్రజల, రైతుల అవసరం కోసమని గుర్తించలేని దౌర్భాగ్యం, ఆశలు పెట్టి మోసం చేసే ప్రభుత్వాన్ని చాలా అంటున్నారు. ఎవరెవరో ఊళ్ళకి ఎవరెవరో వస్తుంటారు, ఏదేదో చెప్తున్నారు చాలా పెద్ద పెద్దగా, ఏది తీసుకోవడానికి. ఇప్పుడు సాధారణంగా ఊళ్ళో ఒక్కలో ఇద్దరు వద్దురు, ఇప్పుడు రాష్ట్రంలో మాత్రం 11 మంది ఇది చేస్తాం అది చేస్తామని చెప్తాను. దాని అర్థం ఏందో నాకు పూర్తిగా తెలియదు, కానీ నేను ఊళ్ళల్లో అప్పుడప్పుడు చూస్తుంటాం కదా. ఎవరు 11 మందికి ఇదే చెప్తున్నారు. ఒకరు ఇది అంటారు, ఒకరు అది అంటారు, ఇది చేస్తామంటారు, అది చేస్తామంటారు, అది చేస్తామంటారు. ఎక్కడ శూన్యం? 6 లేవు కదా, 13, 6లో 13 లేవు కదా. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్తున్నారు. అంటే నాకు ఊళ్ళో అప్పుడప్పుడు సంక్రాంతి పండుగ అప్పుడు జ్ఞాపకం వస్తుంది, అంతే తప్ప ఇంకెళ్ళి ఎవరో వస్తుంటారు కదా. పాపం ఏం లేని వాళ్ళు ఏదో ఒకటి చెప్పి పూట గడవాలి కదా, వాళ్ళని మనమేం అనలేం కదా, వాళ్ళని మనమేం అనలేరు కదా, అనలేం కదా. వాళ్ళు గుర్తుకొస్తుందని చెప్తున్నా అంతే. దేనికోసం? ఓట్ల కోసం, పెద్దరికం కోసం, ఏదో చేస్తున్నామని నమ్మబలకడం కోసం. ఇది రియల్లీ మోసం, దగా తప్ప మరొకటి కానే కాదు. ఇది ఇక పల్లెలు కూడా ప్రశ్నిస్తారు, నిరసన ఎదుర్కోక తప్పదు. ఈ రైతన్నలతోటే ఈ పార్టీకి, ఈ ప్రభుత్వానికి పతనం తప్పదు. అంతకంటే మేము జనాలకు చెప్పేది అదే, వాళ్ళ దగ్గరికి పోయేది అదే, చూస్తున్నది అదే. కాళ్ళు మొక్కుతున్నారు పోలీస్ ఆఫీసర్ల కాళ్ళు, ఇది కొనుగోలు కేంద్రాల దగ్గర. ఇంకో రైతు మళ్ళోసారి తప్పు చేయాలని చెప్పుతోడు కొట్టుకుంటున్నాడు. ఇవన్నీ మీ పేపర్లో వచ్చినాయి, నేను మరొకసారి గుర్తు చేస్తున్నా, అంతకు తప్ప ఇంకేంటి. ఇంత కొద్ది కాలంలో ఎన్నడైనా ఎప్పుడైనా
స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం ఇలా అయిందా? ప్రజలు వ్యతిరేకించారా? అదేదో ఉర్దూలో ఏదో అంటారు, సుఫాయి జూట్ అని. అంటే సుఫాయి ఏంటిది అని అంటే నేను సఫేద్ అనుకున్నాను, అది కూడా కరెక్టేనట. వైట్ లైట్, ఎందుకంటే తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు అన్నీ మంచిగా మాట్లాడతారని అంటారు, చాలా ప్లాన్ చేసి మాట్లాడతారని అంటారు. అయితే ఆ ఉర్దూలో సుఫాయి జూట్ ఈజ్ ఎ వైట్ లైట్. వైట్ లైట్ ఫర్ వాట్? ఫర్ యువర్ ఎగ్జిస్టెన్స్. సో వాట్ if you are there or not? Farmers' interest is more important. Farmers' lifestyle, we have to attend to. That is the duty of the elected government. Whether BRS in government or in the opposition, we fight for them. We are fighting for them. We continue to fight for them. That is the reason why the farmers are not, definitely better than any other state in Telangana in the last 10 years. The production has increased from 70 lakh tons to 300 lakh tons. అది కాపాడుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉండి హింసించే పరిస్థితులు ఉంటే ఎట్లా? మేల్కోవాలి, చెప్పిన మాట కట్టుబడాలి. ఇంకో మాట అన్నాడు, ఏమన్నాడు? మాటిచ్చి మోసగిస్తే బండకేసి కొట్టుడేనట. ఎవరు? మేమైతే ఇప్పుడు అనలేదు, అన్నోళ్ళు మోసం చేస్తున్నారని చెప్పడానికే మీకు చూపిస్తాను. ఇక మరి ఇప్పుడు రైతులు వీళ్ళని ఎట్లా ఏం చేయాలనో మీరు కూడా ఏమైనా సలహా ఇస్తే మంచిదేమో. ఎందుకంటే మీరు అందరితో మాట్లాడగలుగుతారు కదా, అటు అధికార పార్టీతో మాట్లాడగలుగుతారు, మాతోటి మాట్లాడతారు, రైతులతోటి కూడా మాట్లాడతారు, ప్రజలతోటి మాట్లాడతారు. దయచేసి ఈ విషయాలు ప్రజలకు చేరవేసే విధంగా మన ధర్మాన్ని నెరవేర్దామని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎంత చెప్పినా ఏమున్నది? మోసం దగాకే ప్రాముఖ్యత ఇచ్చి ఓట్ల కోసమే ఎక్కడైనా నాట్లేసేటప్పుడు రైతు బంధు ఇస్తారా, లేకుంటే కోసి ధాన్యాన్ని తీసుకొచ్చినాక ఇస్తారా? మీరు చెప్పండి. మీకు కూడా వ్యవసాయం ఉంది కదా, ఓకే, కొన్నిసార్లు ఇబ్బందులు రావచ్చు ఎవరికైనా, నేను కాదను. నాట్లో వేసేటప్పుడు ఇవ్వకపోతే ఏమవుతుంది? అప్పులు తీసుకోవాలి కదా. మీ బ్యాంకులు ఇచ్చినాయా? మీ పరిపాలనలో కాంపెన్సేట్ చేసిందా? రైతు పెట్టుబడికి బ్యాంకు రుణాలు ఇచ్చిందా? ఇవ్వలేదే అంటే మళ్ళీ ప్రైవేట్ అప్పులే కదా, మరింత భారం పడ్డట్టే కదా. ఇది ఎవరు చెప్పాలి? మీకు కన్సర్న్ లేదు, కమిట్మెంట్ లేదు, కేవలం దీనికోసం అధికార దర్పం, అధికారం ప్రజల కోసం, రైతాంగం కోసం అనే ఆలోచన మీ మనసులో రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. ఆ ప్రజలతోటి మేము గట్టిగా చెప్పుకుంటాం. అది ఎప్పుడు నిరంతరం జరుగుతుంది ఎవరైనా కానీ. ధన్యవాదాలు.